భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలోని బొడ్రాయి సెంటర్లో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సెంటర్లో గత 15 సంవత్సరాలుగా దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు, హోమాలు, యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుండు ముత్తయ్య గౌడ్, గౌరవ అధ్యక్షులు బబ్బురి సురేష్ గౌడ్, ముద్దస్థాని ఉపేంద్ర గౌడ్, నోముల నరసింహ, ముఖ్య సలహాదారుడు గుండు మనీష్ గౌడ్, గౌరవ సలహాదారు కళ్యం కృష్ణగౌడ్ తదితరులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే లక్కీ డ్రాలో ఈసారి విజేతలకు బహుమతులు అందజేశారు. డ్రాలో గెలుపొందిన వారు ఎలక్ట్రానిక్ స్కూటీ చుక్కల శ్రీనివాస్, వాషింగ్ మిషన్ నీలం ఆంజనేయులు, 25 గ్రాముల వెండి బహుమతి రామకృష్ణ, నరేష్, లక్ష్మణ్, దేవి, అలాగే దేవీ శరణవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి సమర్పించిన పట్టు వస్త్రాలను వేలం వేసి గెలుపొందిన సభ్యులకు కమిటీ సభ్యులు వాటిని అందజేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహం, భక్తి వాతావరణం నెలకొంది. అన్నా ఇటు ఒక నిమిషం అన్నా. 937 రేంజర్ సైకిల్ 937 రేంజర్ సైకిల్ 937 రంగా అజయ్ బుక్కులో ఒకటి తీరా ఎవరు ఆయన ఆయన అయ్య నువ్వు ఇంటికి పోరా ఆయన నిమ్మతంగా అను ఇంటికి పోరా నెంబర్ 714 స్మార్ట్ వాచ్ 714 స్మార్ట్ వాచ్. కోట యాదగిరి కుంకుమ భరణి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకో 100 రూపాయలు కట్ట, మరొక 100 రూపాయలు కట్ట. సతీష్ 99 సతీష్ 10 రూపాయల నోట్ల కట్టలు అమ్మవారి వేలం 100 రూపాయలు. 10 రూపాయల నోట్ల కట్టలు 100 రూపాయలు అమ్మవారి వేలం. ఆంజనేయులు గారు ఓకే అమ్మవారి 200 రూపాయలు చీర 200 రూపాయలు. ఓకే ఏంటి ఇప్పుడు ఏంటి ఐదేంటి తమ్మి స్మార్ట్ వాచ్ స్వర్గం శివ తీసుకో. ఏడు మిక్సీ కోట నరేష్ ప్లంబర్ బుక్కుల అని చర్చించినప్పుడు సొంత డబ్బులు ఆయన ఎవరు చెప్తాం ఇవన్నీ సమస్యలు చెప్పలేం. కానీ దాతగా నేనే కొనసాగిన 15వసారి కూడా కొంతమంది సభ్యులకు అవకాశం ఇద్దామని ఈసారి మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఇవ్వకూడదనే ఉద్దేశంతో సభ్యులకు అవకాశం ఇచ్చినాం. అయినా ఇంట్లో ఈ యొక్క ఉత్సవ కమిటీలో 65 మంది సభ్యులలో కేవలం 1000 రూపాయలు ఒక 15 మంది మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ లెక్కలు మీ అందరూ సభ్యులు ఉన్నారు కాబట్టి తెలవాలని చెప్తున్నా. మళ్ళీ దుర్గామాతను కూడా నేనే ఇప్పివ్వడం జరిగింది. అయినా ఎక్కడ కూడా మా అమ్మ కానీ మా పేరు వద్దన్న ఉద్దేశంతో మేము ఈరోజు పెట్టలేకపోతున్నాం. ప్రతి దుర్గామాత ఉత్సవ కమిటీ ఈ యొక్క నవరాత్రుల్లో భాగంగా 8 నుంచి 10 లక్షల ఖర్చు వస్తుంది. మీకు తెలియాలని చెప్తున్నా. ఈరోజు కొందరు మాకు లెక్కలు తెలియదు, లెక్కలు కావాలని అడుగుతారు కదా, వాళ్ళకి తెలియాలని చెప్తున్నాము. పోయినసారి 9 లక్షల ఖర్చు అయితే ఓన్లీ చందాల రూపంలో ఒక 1,50,000, ఈ స్కీమ్ రూపంలో ఒక 2 లక్షలు, మిగతా మొత్తం కమిటీ తరఫున నేను కానీ ఇంకెవరు పెద్దలు అందరూ భరించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా దాదాపు 10 లక్షల ఖర్చు వస్తుంది. ఈ 10 లక్షల ఖర్చులో కూడా ఈరోజు మన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తన సొంత డబ్బులతోటి ఇలా 2 లక్షలతోటి ఇలా ఆ యొక్క మీకు అందజేయాల్సిన గిఫ్టులు తేవడం జరిగింది. ఈ బుక్ల ద్వారా వచ్చే డబ్బుల ద్వారా దాన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. అలాగే మన కళ్యాణ్ కృష్ణ గారు
వారి ఫ్యామిలీ తరఫున ఈరోజు ఈ డీజే కానీ ఈ యొక్క లైటింగ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కూడా ఒక 70,000 వరకు ఆయన మన ఉత్సవ కమిటీకి దాళంగా ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పూజా సామాగ్రి మొత్తం 35,000 వరకు మన శెట్టి గోపాల్ యాదవ్ గారు సమర్పించారు. వారికి కూడా ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక తరఫున. అలాగే అన్నదాన కార్యక్రమం కానీ, మండపం కానీ, ఈ నవరాత్రుల్లో పూజలు కానీ, పంతులు కానీ, ఈ యొక్క చెప్పుకుంటూ పోవాలంటే దాదాపు ఒక 9 నుంచి 10 లక్షల వరకు ఖర్చు ఉంటుంది. దాదాపు ఒక 2-3 లక్షలు మాత్రమే, 2 లక్షలు కూపన్ల ద్వారా, ఒక 2 లక్షలు చందాల ద్వారా, మిగతాయి మొత్తం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు లేదంటే నేనే భరిస్తున్నాను. మరోసారి చెప్తున్నాం, వీళ్ళు ఎవరో వచ్చి మేము చందాలు మిగిలే అని ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో దయచేసి నమ్మవద్దు. మాకు ప్రతి సంవత్సరం 3 నుంచి 4 నుంచి 5 లక్షల వరకు మేము సొంత డబ్బులు వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.